ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నాను అంటూ చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత అసలు రంగు బయట పెట్టినటువంటి నవాజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు లవ్ జిహాద్ పేరుగా మారుమోగుతున్నటువంటి విషయం తెలిసిందే. ముందు నటాషాగా ఉన్నటువంటి మహిళ తనని మత మార్పిడి చేసి నజీరాగా మార్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తనని మోసం చేస్తూ తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కాజేయాలని వ్యూహంతో పక్కా ప్రణాళికతోటి మోసానికి పాల్పడినటువంటి వ్యక్తి. అదే తన ఊరికి వెళ్ళి నాకు అన్ని వివరాలు ముందే చెప్పాను నటాషాక్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బాధితురాలు ఉన్నారు. వారి ప్రత్యక్ష మాటలతో తన గొంతుకతోటి వినిపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. మేడం నమస్తే, చెప్పండి ఏంటి మీరు మీ యొక్క సమస్య ఏంటి, మీరు బాధపడుతున్నటువంటి దానికి అర్థమేంటి? అతను పెట్టిన ఎలిగేషన్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. అవన్నీ రాంగ్ ఎలిగేషన్స్ అండ్ మా ఫ్యామిలీ మెయిన్ టార్గెట్. నాకు వెనక ముందు ఎవరు లేరని చెప్పి నేను ఈజీగా టార్గెట్ అవ్వడం జరిగింది వాళ్ళకి. అండ్ ఫస్ట్ రావడం నవాజ్ లాగా వచ్చాడు, దాని తర్వాత ఇష్టం అది ఇదని చెప్పి హిందూలాగా మారిపోయి సర్టిఫికేట్ చూపించడము, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడించడం, వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఒప్పుకోవడం అతను హిందూలాగా మారిపోయాడు, వాళ్ళ అక్క ఒప్పుకోవడం హిందూలాగా మారిపోయాడు అని చెప్పి అలా ఫస్ట్ రిసార్ట్కి తీసుకెళ్ళడం. దాని తర్వాత ఇంకా మా డబ్బులు ఒకటి, మా ఇల్లు మార్పించడం ఒకటి, అంటే మూడు ఇల్లులు మార్పించాడు మమ్మల్ని. దాని తర్వాత డబ్బులు తీసుకోవడము. ప్రజెంట్ అయితే నతాషాగానే ఉన్నాను. అండ్ నన్ను అంటే నేను విన్న ప్రకారం అయితే వాళ్ళు ఒక ఫ్యామిలీని ఒక ప్లాన్ అంటే ఫ్యామిలీ ప్లాన్ చేస్తారంట. చార్మినార్లో ఉన్నారంటే ఇలాంటి మనుషులు. ఒక ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న నేను అతను ఒక ముస్లిం ఫ్యామిలీ లాగా ఫామ్ చేసి దుబాయ్కి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి చెప్పడం. వాళ్ళు ఇంకా ఆధార్ కార్డ్ 10 నిమిషాలు పట్టదు వాళ్ళకి, పేరు ఇంకా అన్ని అడ్రస్ చేంజ్, అంటే డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు అని చెప్పి చెప్పేవాడు. మొదట మీ దగ్గరికి వచ్చినప్పుడు షాపు అద్దె కోసం వచ్చారు అని చెప్పేసి అన్నారు. అవును సార్. వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? ఇలా ట్రేడింగ్ది పెడతామని చెప్పి అన్నారు సార్. అదే ట్రేడింగ్ నాకు కూడా నేర్పిస్తాం, బిట్ కాయిన్ గురించి చెప్పాడు, పై కాయిన్స్ అని చెప్పాడు, బిట్ కాయిన్ నాకు ఇస్తానని చెప్పాడు. సో లేటర్ ఆన్ దాని వాల్యూ బిట్ కాయిన్ నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది బిట్ కాయిన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది ప్రైస్ అని చెప్పి. అలా నేను కూడా రీసెర్చ్ చేయడం జరిగింది దానిపైన. నేర్పిస్తానని చెప్పి బిజినెస్ మాటలు మాట్లాడేవాడు. అలా మా మధ్యలో కన్వర్జేషన్. టెనెంట్గా వచ్చాడు, మీరే ఓనర్షిప్లో ఉన్నారు. ఎలా మీది ప్రేమగా మారింది అంటే ముస్లిం అబ్బాయి హిందూ లాగా మారిపోయాడు అమ్మాయి కోసం, నా కోసం. అతను కానీ అతని ఫ్యామిలీ కానీ సేమ్ చెప్పడం జరిగింది. అలా అతని నమ్మాను నేను, హిందూలాగా మారిపోయాడని చెప్పి. మాతో గుడిలోకి వచ్చేవాడు, దేవుడిది తాళ్ళు కట్టుకునేవాడు, ఇంకా ప్రసాదాలు తినేవాళ్ళు, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. ఇలా ఇంకా నేను హిందూలాగా మారిపోయాడు నమ్మాను. దాని తర్వాత లేటర్ ఆన్ ఏం తెలిసిందా అంటే అదంతా ఒక డ్రామా, నన్ను ట్రాప్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి. చేసుకున్నాక నన్ను ముస్లిం లాగా మార్చారు వాళ్ళు. నమాజ్ చదివించేవాళ్ళు, కల్మా చదివించేవాళ్ళు, ఖురాన్లో కొన్ని మెయిన్ ఫ్రేజెస్ ఉంటాయంటే అవి చదివించేవాళ్ళు. ఖురాన్ చదవాలంటే అసలు ఎలా చదవాలంటే తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉన్న ఖురాన్ తీసుకొస్తా అని చెప్పేవాళ్ళు. వాళ్ళే చెప్పి దాని తర్వాత నన్ను చెప్పించేవాళ్ళు. మీరు పెళ్ళైన తర్వాత మీది ఒక ఆరోపణ చేశారు. మీకు విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను కదా సార్. మన బెంగళూరు పోలీస్ స్టేషన్లో అక్టోబర్లో కలిసినప్పుడు ప్రూఫ్ రాసి ఇచ్చాడు పోలీస్ వాళ్ళకి. అతను ఈ అమ్మాయికి పెళ్ళైనా తెలియదు, పిల్లలు ఉన్నారని తెలియదు అని చెప్పి ప్రూఫ్తో సహా మీకు చూపించాను. అంటే పెళ్ళైన తర్వాత మీరు 4 వ్యక్తులు అని ఒక ఆరోపణ. అవును సార్. వాళ్ళు ఎలాంటి మనుషులు అంటే వివేకానంద నగర్, కేపీహెచ్పి, జేఎన్టీయూ సైడ్ అమ్మాయిలు ఉంటారంట రాత్రిపూట. ఆ అమ్మాయిలని కొనుక్కొని తెచ్చుకునే మనుషులు వాళ్ళు, ఫ్లాట్కి తెచ్చుకునే వాళ్ళు వారంకి ఒకసారి. ఒకవేళ అలా దొరకకపోతే వరంగల్లో వాళ్ళకి తెలిసిన ఏరియా ఉందంట, అక్కడికి వెళ్ళే వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి మనుషులో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు అది అలా జరిగింది అని మీకు ఎలా తెలిసింది అని లేటర్ అని వాళ్ళ ఫ్రెండ్ ఇమ్రాన్ అని ఒక అతను చెప్పాడు నాకు. దాని తర్వాత కొన్ని అతనే చెప్పాడు, నవాజ్ అని అతనే చెప్పాడు నాకు కొన్ని. అలా తెలుసుకున్నాను నేను. ప్రూఫ్ అంటే కొన్ని వీడియోస్ చూపించారు వాళ్ళవి. అతని దగ్గర ఉన్నాయి ఫోన్స్ నావి ఇంకా. ఒకవేళ అలా జరిగిన తర్వాత మీరు పిఎస్కి సంప్రదించారు కదా? అవును సార్. కేసు పెట్టారా? పెట్టాము సార్. పోలీస్ వాళ్ళు ఏమన్నారు? వెతుకుతున్నాం అంటున్నారు సార్. ఇప్పుడు కొంతమంది దొరికారంట, ఇంకా దొరుకుతారు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు సార్. రిసార్ట్ విషయంలో కూడా ఆమె చెప్పింది, నేను ప్లేస్ కన్ఫర్మ్ చేశాను కానీ నేను చెప్పింది కాదు, నన్ను బ్లేమ్ చేయడానికి, ఒక ఎలిగేషన్ చేయడానికి ఇదంతా ఒక లవ్ జిహాద్ అనేది క్రియేట్ చేస్తుంటాను. తను చెప్పిన పర్టికులర్ రిసార్ట్ మాత్రమే నాకు నేను సెలెక్ట్ చేసిన రిసార్ట్ కదా. సో నాకు హైదరాబాద్లోనే కొన్ని ప్లేసెస్ సరిగ్గా తెలీదు, అంటే అంత దూరం కూడా రిసార్ట్లు ఉంటాయని నాకు తెలుసు అని అనడం, అది అతను వచ్చి ముందుకు చెప్పడం అనేది ఒక ఎలిగేషన్ నా మీద. అతనే ప్రీ బుకింగ్ చేశాడు, అతన్ని
అతనే ట్రాన్సాక్షన్ చేశాడు, అతని ఫోన్ నుంచి అయ్యిందంతా ఆ ప్రూఫ్ తీసుకొని వచ్చాను నేను, ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాను. అండ్ నేను వెళ్దాము పద అని చెప్పానంటే నా వర్క్తో నాకు టైం దొరకదు. నాకు ఇంట్లో మా మమ్మీ చెల్లితో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అతని కోసం వెళ్ళానంటే అతను ఫ్యామిలీ వస్తుంది పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు, ఫ్రెండ్షిప్ విధంగా వెళ్ళాను. అతను హిందూగా ఉన్నాడు, నన్ను నమ్మించాడు పెళ్లి చేసుకోవడం కోసం ట్రాప్ చేసిన అంటారు. ఒకవేళ ఆయన ఇప్పటికీ హిందూగా ఉండుంటే మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఇప్పటికీ హిందూలాగా ఉన్నాడు అతను, ఉన్నాడా లేకపోతే ఉండుంటే ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళంటే ఏదో ఒక రోజు ఇది ముందుకు రావాల్సిందే. అతను ఎలాగో ప్రీ ప్లాన్ అని చెప్పి తెలుస్తుంది అక్కడ మాకు, ఆల్రెడీ నాకు కూడా తెలుస్తుంది. మేడం వాళ్ళతో సర్స్ ఉన్నారు ఇక్కడ, మేడం ప్రశాంతి మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది లవ్ జిహాద్ అని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు అసలు లవ్ జిహాద్ ఉన్న వర్డ్ నాకు తెలియదు అప్పటి వరకు. మీ పేరు మీద కొన్ని లోన్స్ తీసుకున్నారు? అవును సార్, అవును సార్. వాళ్ళ ఎంత వరకు లోన్ తీసుకున్నారు? ఏ బ్యాంక్ తీసుకున్నారు? అవి కొన్ని యాప్స్ ఉంటాయంట, అది ఆ యాప్స్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, అందులో నుంచి తీసుకున్నాడు లోన్. అండ్ నా ఎఫ్డీస్ ఉన్నాయి అవి తీసుకున్నాడు అతను. 5 lakhs ప్రతిసారి తీసుకున్నప్పుడల్లా హ్యూజ్ అమౌంట్, అది 1,00,000 పైన ఉంటుంది ప్రతిసారి. 1 lakh to 10 lakhs మధ్యలోనే ఉంటుంది ఆన్లైన్లో సార్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కొన్ని అతని అకౌంట్కి, కొన్ని ఫోన్పేకి, చిన్న అమౌంట్ అన్ని ఫోన్పే. ఉన్నాయి సార్, ఉన్నాయి. చూపిమంటే చూపిస్తాను, ఇప్పుడు మీకు షేర్ చేయమన్నా చేస్తాను. కావాల్సింది ఏంటంటే ఏ అమ్మాయికి ఇలాంటిది జరగొద్దు నెక్స్ట్. మా ల్యాండ్ ఏదైతే మాకు వెనక్కి రావాలి, అమ్మిపించిన ల్యాండ్, మా గోల్డ్ ఏదైతే ఉంది తీసుకున్నాడు అది వెనక్కి రావాలి. మా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయి ప్రూఫ్స్, అవి మాకు అందులో న్యాయం జరగాలి, ఇది అనుకుంటున్నాను సార్. కన్ఫర్మ్ గా మీరు లవ్ జిహాద్ అని ఫిక్స్ గా మీరు కేసు పెట్టారు కదా. అవును సార్. నెక్స్ట్ టైం ఇలాంటి లవ్ జిహాద్లు కాకూడదు, ఎలాంటి మహిళలు కూడా అన్యాయం జరగద్దు అంటే అసలు పర్టికులర్ గా ఏం శిక్ష అతను విధిస్తే ఇంతతో అయిపోతుంది? అంటే శిక్ష అంటే నన్ను అడిగితే నేను ఏ ఎక్స్ట్రీమ్ కన్నా నేను వెళ్ళిపోతాను. కానీ అతనికి ఎలాంటి శిక్ష పడాలంటే వేరే ఎదురు వాళ్ళు చూసి అమ్మో ఇలా చేస్తే హిందూ అమ్మాయిల దగ్గరికి వస్తే ఇలా అవుతుంది మనకు కూడా అని చెప్పి భయపడి వెనక బ్యాక్ చెప్పేయాలి వాళ్ళు. అలాంటి ఇదే నవాజే లాస్ట్ అవుతాడు, అంటే చంపేయాలి సార్, వాళ్ళని హ్యాంగ్ చేయాలి. నన్ను అడిగితే అందరి ముందు పబ్లిక్లో నించోబెట్టి మరీ హ్యాంగ్ చేయాలి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చిరా లేకుంటే మీరే వాళ్ళ దగ్గరికి సంప్రదించారా? నాకు ఫస్ట్ హుబ్లీ నంబర్ దొరికింది, హుబ్లీ నుంచి నాకు హిందూ వాహిని వాళ్ళ నంబర్కి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత విహెచ్పి సార్, దాసన్ సార్, దాని తర్వాత భరత్ సార్ మా లాయర్ సార్, ప్రశాంతి మ్యామ్, దాని తర్వాత సూర్య అన్న, భరత్ అన్న, వీళ్ళందరూ నా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా బజరంగ్ దళ్ నుంచి కొంతమంది, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. వాళ్ళందరూ సపోర్ట్ ఉంది ఇప్పటికి నాకు. సార్ నాతో ఉన్నారు, మేడం నాతో ఉన్నారు, ప్రశాంతి మ్యామ్, భరత్ సార్, ఇంకొక భరత్ అన్న ఉన్నారు, ఇంకొక సూర్య అన్న ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ హెల్ప్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. నటాషా బాధితురాలు మోసపోయానంటూ లవ్ జిహాద్ పేరు మీద ఈ రోజున సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి మాట. ఈ లవ్ జిహాద్ వల్ల హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు, ముస్లింలని ఆ యొక్క పదాన్ని వాడుతున్నారు. ఏంటి ఈరోజు వాస్తవమా కాదా అని చెప్పి మనం గమనిస్తే తెలుస్తుంది. నిన్నగాక మొన్న మనం చూడొచ్చు, దేశవ్యాప్తంగా చర్చకి దారితీసే విధంగా టీసీఎస్లో ఏ రకమైన పరిస్థితి, ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్తే పోలీసులకే నివ్వరిపోయే విధంగా ఏ రకంగా వాస్తవాలు బయటపడ్డాయి, వాళ్ళని సహకరించే విధంగా ఒక మహిళా హెచ్ఆర్ వాళ్ళకి ఏ రకంగా సహకరిస్తుంది, ఉద్యోగాల పేరుతో వాళ్ళని ఏ రకంగా ట్రాప్ చేయాలనే విషయాలు చూస్తే లవ్ జిహాద్ అనేది వాస్తవమా కాదా అనేది చెప్పి మనకు తెలుస్తుంది. దాన్ని గమనిస్తే ఉద్యోగాల పేరు మీద నీకు ఆ ఒత్తిడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ప్రేమ పేరు పైన ఒత్తిడిలో తీసుకొస్తున్నావు, అమ్మాయిలను లోపరుచుకుంటున్నావు, మతం మార్చే విధంగా నువ్వు ప్రోత్సహిస్తున్నావు, వాళ్ళని పిల్లలను కనే మిషన్గా నువ్వు తయారు చేస్తున్నావు. ఈరోజు ప్రేమ పేరు మీద నువ్వు ఆ రకంగా లవ్ జిహాద్ నడిపిస్తుంది వాస్తవం కదా. ఈరోజు అనేక పరిస్థితుల్లో చూడవచ్చు. ఈరోజు జిమ్ ట్రైనర్ల రూపంలో వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేసి వాళ్ళని అశ్లీల వీడియోలు తయారు చేసే విధంగా ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకునే విషయాలు వాస్తవం కదా అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఇదే రకంగా ఈ రకంగా అమ్మాయిలు బయటకు వచ్చి వాస్తవాలు చెప్తుంటే కూడా సమాజం మేల్కోకపోతే, వాస్తవాలు తెలుసుకోకపోతే వీళ్ళు బయటకు వచ్చి చెప్పే ధైర్యాన్ని కోల్పోతారు. ఈరోజు బయటకు వచ్చి అమ్మాయిలు అక్కలు బయటికి చెప్తుండ్రంటే సమాజంలో ఉన్న ఏ ఒక్క అక్క చెల్లెలకి ఇటువంటి పరిస్థితి ఇంకొకసారి రావద్దు అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. కాబట్టి అది గమనించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి అక్క చెల్లెలకి వాళ్ళ తల్లిదండ్రులకు ఉందని చెప్పి
నేను విన్నపించుకుంటున్నాను. ఎందుకు మరి హిందూ మహిళలు అందరూ కూడా ముందు మేల్కొనట్లేదు, మొత్తం చేతులుగా లేని తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది? ఈరోజు చాలా పరిస్థితులలో ఈరోజు మనం కొన్ని సందర్భాలలో చూస్తే కూడా డ్రగ్స్ లాంటి పదార్థాన్ని ఇచ్చి వాళ్ళను మానసిక పరిస్థితులను పనిచేయకుండా అంటే మెంటల్లీ డిస్టర్బ్ చేసే విధంగా కూడా ప్రేమ మత్తులో మునిగిపోయే విధంగా కూడా ట్రాప్ చేస్తున్న విషయాలు కూడా చాలా సందర్భాలలో మనకు బయటపడ్డాయి. కాబట్టి ఈ రకంగా వాళ్ళని ప్రేమ వ్యవహారంలోపు గుంజే విధంగా అంటే ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఏ మహిళనే కానీ ఈరోజు సమాజంలో ఏ మహిళ కూడా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ డిపెండ్ అయిన తర్వాత బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితికి తీసుకురాగలుగుతున్న వాళ్ళకు అంటే ఆ రకమైన ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళకు, ఆ రకమైన ప్రోత్సాహం దక్కుతుంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా ముందుకు వచ్చి చేయగలుగుతుంది. ఆ ట్రాప్లో మనం పడొద్దు అంటే మనం ఆ ట్రాప్లో పడకుండా మన అక్క చెల్లెలకు ఎంత జాగ్రత్త పరుస్తున్నాం అనేది బాధ్యత మన పైన ఉంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను గమనించాలి. వాళ్ళని ఎవరితో స్నేహం చేస్తుండ్రో ఆ స్నేహం ముసుగులో వాళ్ళ ఎజెండా వాస్తవమా కాదా అని చెప్పి మనం గమనిస్తేనే మనం అది బయటపడుతుంది, వాళ్ళని కాపాడుకోగలుగుతాం. తల్లిదండ్రులు కూడా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందనుకో, కొంతమంది తల్లిదండ్రులు మూర్ఖంగా నా బిడ్డతో నాకు సంబంధం లేదని చెప్పి వదిలేస్తుండ్రు. అటువంటి వదిలేసే పరిస్థితుల్లో ఆ అక్క ఆ చెల్లె అక్కడ ఉండలేక ఆ యొక్క ప్రేమ ముసుగులో మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలని చెప్పి ఒత్తిడి చేసి పిల్లలు కానీ మిషన్గా వాడుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రుల యొక్క ప్రేమ దక్కక దూరం అయ్యి చనిపోయే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఆ పరిస్థితికి తీసుకురాకండి. నీకు పేగు దంచుకున్న బిడ్డ, నీ బిడ్డ ఆ పరిస్థితిలో ఉంటే తిరిగి నీ హక్కున చేర్చుకునే విధంగా నువ్వు తీసుకురా, వాళ్ళని హక్కున చేర్చుకో. అప్పుడే ఇటువంటి పరిస్థితి ఇంకో ఎవరికి కాకుండా ఉంటుంది. సమాజానికి తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత ముఖ్యమనేది తాటి చెప్పినట్టు ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈ యొక్క లవ్ జిహాద్ అనే దానికి ఎవరు ప్రేరేపిస్తారు, ఏ మతస్థులు ప్రేరేపిస్తారు? లవ్ జిహాద్ క్లియర్ తెలుస్తుంది. మొన్న టీసీఎస్లో ఎవరు దానికి కారణమైనరు, ముస్లిం మతస్థులా లేకపోతే ఎవరా? క్లియర్గా ఈరోజు గజ్వాయే హిందూ పేరు మీద ఈరోజు హిందూ అమ్మాయిలను మొత్తం ట్రాప్ చేసి ముస్లింలకు కన్వర్ట్ చేసి ఒక పిల్లల్ని కానీ యంత్రంగా తయారు చేసేసి వాళ్ళని పూర్తిగా హిందూ సమాజం లేకుండా ఈరోజు మొత్తం ముస్లిం మతాన్ని వ్యాప్తి చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. వాస్తవం కాదని మనం గమనించవచ్చు. ఈరోజు కేరళ లాంటి రాష్ట్రంలో హిందూ అమ్మాయిలే టార్గెట్ కాదు, క్రిస్టియన్ అక్క చెల్లెలు కూడా బాధింపులకు వేధింపి గురయ్యి ఈరోజు రోడ్లపైన పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ క్రిస్టియన్ సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది నిజం, లవ్ జిహాద్ అనేది వాస్తవం అని చెప్పి ఆ రోడ్లపైన వచ్చి వాళ్ళు నిరసనకు దిగుతున్నారు. అంటే వాస్తవం ఏందో మనం గమనించాలి. ఈరోజు మన పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయో గమనించకపోతే ఈరోజు మన రాష్ట్రాలలో మన ఇంటి పక్కనకు వచ్చే రేపు మన ఇంటి లోపలికి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంట్లోకి బయట పడాలంటే మనం జాగృతం అవ్వడమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రేమ ఆప్యాయతని రుచి చూపించే విధంగా పక్కదారులకు పడే విధంగా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. అక్కా చెల్లెలందరికీ చేతులు జోడి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రేమ పేరు మీద ఎవరిని ప్రేమిస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి మీరు గమనించాలి. తల్లిదండ్రుల ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి లేనే లేదు. ఈరోజు ఆ ప్రేమ పేరు మీతో ముసుగులో మీరు మునిగిపోయిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోతే చివరికి ఆ సూట్ కేసులోనో ఫ్రిడ్జ్లో చూసి ఆ పరిస్థితి మీ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అది గమనించి అటువంటి ఉచ్చులో పడకండి. మీ ఆ ఉచ్చులో పడే విధంగా పడిన తర్వాత ఏమవుతుందో మీరు గమనించి ఆ ఉచ్చులో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. భారతదేశం అంటే అన్ని కులాలు సమ్మేళనం ఉంటుంది. అదేవిధంగా హిందూ ముస్లిం భాయి అనే నినాదాన్ని కూడా చిన్నప్పటి నుంచి పుస్తకాలలో నూరిపోసినటువంటి సందర్భం చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే లవ్ జిహాద్ అనే పేరుతోటి ముస్లింలు హిందువుల మధ్యన మత విద్వేషాలు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎలా చూడొచ్చు? ఈరోజు మత విద్వేషాలు రుద్దే ప్రయత్నము ఏ సమాజం చేస్తలేదు. వాస్తవాలను చెప్పే ప్రయత్నం సమాజం చేస్తుంది. ఈరోజు వాస్తవం ఏంది? ఈరోజు టీసీఎస్ లాంటి కార్పొరేట్ సంస్థలనే ఒక మహిళని ఏ రకంగా బలవంత పెట్టి ఒక ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయిలు అక్కడ ఉద్యోగం చేసిన అబ్బాయిలు ఫోర్స్ఫుల్గా బుర్కా వేసుకోవడము, నాన్ వెజ్ తినిపించడము, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండో అమ్మాయి బయటకు వచ్చి ఒక అమ్మాయి చెప్పింది వాస్తవం కాదా? ఆ ఇంట్రాగేషన్లో విషయాలు బయటపడ్డది వాస్తవం కాదా? వాళ్ళకి సహకరించిన లేడీ హెచ్ఆర్ ఒక ముస్లిం అనేది వాస్తవం కాదా? ఈ రకంగా వాళ్ళు చేస్తుండంటే ఇంకా ముస్లిం పైన రుద్దడం ఏంది? వాస్తవమా అని మనం పరిస్థితులను చూస్తేనే తెలుస్తుంది కదా. ఈరోజు అక్క వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది, ఎవరు బాధితులు, ఎవరు చేసిండ్రు? ఈరోజు ఏ ముస్లిం అమ్మాయి అయినా కానీ నాకు ఈ హిందూ అబ్బాయిలతో నీ పరిస్థితి వచ్చింది చెప్పి ఏ రోజు అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా? ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లోకి పోతే ఏ అమ్మాయి చూసినా ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని టార్గెట్ చేసే విధంగా పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి
పరిస్థితులు కనిపిస్తున్నాయి. మా హిందూ అబ్బాయిలు అమ్మాయిలను చేసి ముస్లిం అమ్మాయిలను విధంగా ట్రాప్ చేసే విధంగా అయిన పరిస్థితి మనం చూసినామా? ఈ కల్పితాలు ఏదైతే హిందూ ముస్లింలను విడగొట్టే విధంగా చేస్తున్నారనే మాటలు అవాస్తవం. వాస్తవాలు గ్రహిస్తేనే విషయాలు తెలుస్తుంది. ఈరోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విషయాన్ని తూట్లు పొడిచే విధంగా ముస్లింలే ఈ రకంగా లవ్ జిహాద్ పేరు పైన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఈరోజు హిందూ సమాజం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన అమ్మాయి వస్తే సొంత అక్కగా భావిస్తారు. కానీ ఆ వ్యవస్థ ఆ ఆలోచన ఈ ముస్లిం సంబంధించిన వ్యక్తులకు ఉందా? ఈరోజు సొంత అక్క చెల్లెలుగా చూడలేనప్పుడు, సొంత మామ పిల్లలను ఇంట్లో కుటుంబ సభ్యులను చూడలేనప్పుడు మిగతా సమాజం సంబంధించిన అమ్మాయిలను ఏ రకంగా చూస్తావో వాస్తవాలు గమనిస్తే ఇక్కడనే తెలిసిపోతుంది. కాబట్టి ఈ సమాజం కూడా ఈ విభజించే మాట్లాడుతుందన్న విషయాన్ని వాస్తవం కాదని చెప్పి గమనించాలి. ఏంటి హిందూ మహిళలు కానివ్వండి, హిందూ జాగృతి కోసం మీరు ఏమైనా భవిష్యత్ కార్యాచరణ వాళ్ళకి సమాజంలో మీరు అంటూ ఒక కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి చూస్తున్నారు, మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నేను అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అక్క, ఈరోజు పరిస్థితులలో మనం ఏం చేస్తున్నాం అనేది మనం గమనించాలి. ఈరోజు ఎవరో ప్రేమకు దగ్గర అవుతున్నామంటే ఆ ప్రేమకు దక్కని పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈరోజు తల్లిదండ్రుల యొక్క ప్రేమని కంటే మించిన ప్రేమ ఏమైనా ఉంటుందా మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మనకు చిన్నప్పటి నుంచి ఏది మంచి ఏది చెడు అని చెప్పి మనల్ని పెంచిన తల్లిదండ్రులు చివరికి మీకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలి. ఉచ్చులో పడకండి, మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకండి, తల్లిదండ్రుల యొక్క ప్రేమని మర్చిపోకండి. ఇటువంటి ఎవరు కానీ నీ దగ్గరికి వచ్చి కళ్ళబొల్లు మాటలు చెప్పి నేను లోబర్చుకుంటే మాత్రం వాళ్ళ గుణపాఠం చెప్పే విధంగా నువ్వు తయారు కావాలి. కానీ లోబర్చి నువ్వు అన్యాయం గురి అయ్యే విధంగా నువ్వు ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.